ఎందరో మగలు ఎందరో మగలు ఎందరో మగలు ఎందరో మగలు ఎందరో గరికపాటి నరసింహారావు గారు పెద్దలు మన కరువు ప్రాంతమైన కళ్యాణదుర్గానికి రావడానికి ఒప్పుకుని చాలా సంతృప్తిగా నేను కళ్యాణదుర్గానికి వస్తున్నాను అని చెప్పడం చాలా సంతోషకరం. ఎందుకంటే ఇలాంటి గురువులు ఎప్పుడైతే మన ప్రాంతానికి వస్తారో మంచి చెప్పడానికి మనకి పెద్దలు ఎవరైతే ఉంటారో మన రాష్ట్రంలోనే మన దేశంలోనే గరికపాటి నరసింహారావు గారు ప్రతి ఒక్కరికి తెలిసిన వ్యక్తులు. ఎక్కడికి వెళ్ళినా కూడా గరికపాటి గారు మీ కళ్యాణదుర్గానికి వస్తున్నారా అని ఆశ్చర్యంగా చూస్తున్నారు. అలాంటి గొప్ప వ్యక్తి మన ముందు మీ ముందు మన కళ్యాణదుర్గంలో ఉండడం చాలా నాకు కూడా గర్వంగా ఉందని ఖచ్చితంగా చెప్పగలుగుతా. ఏదేమైనా కూడా గురువు గారు గౌరవనీయులు గరికపాటి గారు రకరకాలుగా ఎన్నో బిరుదులు అవలంబించారు. చాలా గొప్పగా భగవద్గీత కానీ లేదా ఇంకా రామాయణం కానీ మహాభారతం కానీ ఇలాంటి ఎన్నో కథలు క్లుప్తంగా చెప్తూ ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్తూ ముందుకు ఎప్పుడు కూడా కదులుతూ ప్రజలను ఎప్పుడు కూడా ఉత్తేజపరుస్తూ మన హిందూ సాంప్రదాయాన్ని కావచ్చు దేశ సాంప్రదాయాన్ని కావచ్చు ఎప్పుడు గౌరవిస్తూ ముందుకు తీసుకెళ్లే మహా గురువు గరికపాటి నరసింహారావు గారు ఖచ్చితంగా చెప్పాలి. ఏదేమైనా కూడా మనకి గరికపాటి గారు చాలా విషయాలు మీకు తెలియాల్సిన అవసరం ఉంది. చాలా విషయాలు కూడా తెలియజేశారు. ఎందుకంటే దైవభక్తి ఉన్న ప్రాంతం ఉంది, చాలా దేవాలయాలు ఉన్నాయి. శ్రీరామ పట్టాభిషేకం చేయాలంటే ఈ 2 సంవత్సరాల్లో ఏ రకంగా మీరు ఎంత చొరవ చూపించి ఆ దేవాలయాన్ని ఏ రకంగా అభివృద్ధి చేసి ఈరోజు ప్రజలందరూ కూడా సంతోషకరంగా ఉండే విధంగా మీరందరూ కృషి చేయడం కూడా చాలా సంతోషకరం. అలాంటి ఈ సంతోషాన్ని మన ముందు పంచుకోవడానికి గురువులు గరికపాటి నరసింహారావు గారు రావడం చాలా సంతోషకరం. ఏదైనా కూడా ఆయన అమూల్యమైన మాటలు పద్యాలు మీకు అర్థమయ్యే భాషలో అన్ని విషయాలు కూడా తెలియజేస్తారు. గురువు గారికి ఏదైనా తప్పుగా మాట్లాడింటేనని క్షమించాల్సిందిగా కోరుతున్నా. ఏదేమైనా కూడా మా ప్రాంత ప్రజలు చాలా మనసున్న ప్రజలుగా భావించి మీరు బోధించి మా ప్రజలకు కూడా అర్థమయ్యేటట్టు చెప్పి ఏదైనా ప్రజలకి సేవ చేసే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా కళ్యాణదుర్గం ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. జై శ్రీరామ్. ఏమని నీదు జపము గొల్చెదన్ యౌవని నీవు గొల్చెదవు ఏమని నీదు జపము గొల్చెదన్ యౌవకు సాటి రాదని అఖండ ధరాతల మేలు సౌఖ్యములు లౌముల ద్రోసి వైచితివి దశరథి యౌవని నీవు గొల్చెదవు ఏమని నీదు జపము గొల్చెదన్ గవ్వకు సాటి రాదని అఖండ ధరాతల మేలు సౌఖ్యం గౌముల ద్రోసి వైచితివి దశరథి మమునేలుగాక నీ నవ్వులు మా హృదంతరమునం నీ నవ్వులు మా హృదంతరమునం ఎప్పుడు నిలుచుండుగావుతన్ నీ నవ్వులు మా హృదంతరమునందు ఎప్పుడు నిలుచుండునట్లుగన్ మమ్ములనేరుగాక దశరథి. రాత్రి మరుడు ఖచ్చితంగా ఆనందంగా సరసంగా గడిపే సమయంలో మన్మధుడా ఉండాలని అక్కడ వెలక్కు పనికిరావడానికి వాడు సరస కోరుకుంటా సరదా కోరుకుంటా చమత్కారం కోరుకుంటా అలాగే మాట ప్రార్థన
రామాయణం వస్తుంది నా మాటల్లో, భారతం వస్తుంది, భాగవతం వస్తుంది, అనేక రకాల నాటకాలు వస్తాయి, సంస్కృత సాహిత్యం, తెలుగు సాహిత్యం వస్తుంది, నా సొంత పద్యాలు వస్తాయి, అవధానాలు వస్తాయి, మొత్తం అన్నీ వస్తాయి. కావాల్సింది ఏమిటంటే అనుబంధాలే ఆత్మరక్షణకు ఆయుధాలు అనే అంశం గురించి మాట్లాడుకుందాం. తయారవ్వాలి, దేనికైనా ప్రయత్నం ఉండాలి. ఇలా చెబితే వింటారు ఖచ్చితంగా. అందుకని తల్లిదండ్రులు కూడా తయారవ్వాలి. ఊరికే కూర్చోబెట్టి వాగితే వినరు. ఎక్కడ మంచి కథ తీసుకోవాలి, అది పిల్లలకి ఎలా చెప్పాలో తెలియాలి. అలా తేలిక. అందుకు